ఇప్పుడు 2004లో ప్రభుత్వానికి ఏదైతే అధికారానికి వచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వం చైర్పర్సన్ గా మన్మోహన్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ముఖ్యంగా 4 ప్రధానమైనటువంటి ఒక చట్టాలు రూపొందించి ఇప్పుడు అందులో పారదర్శకతకు ప్రతీకంగా అవినీతిని నిరూపింప చేయబడే విధంగా అవినీతిని వెలికి తీసుకురావడానికి కొరకు సమాచార హక్కు చట్టం, అట్లాగే నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఆకలికి ఏ విధంగా అలమటించకూడదు అని చెప్పని ఆహార భద్రత, ఫుడ్ అష్యూరెన్స్ చట్టం, విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అది ఒక భాగంగా పేర్కొన్నది. విద్య వైద్యం ప్రాథమిక హక్కులు చేర్చబడ్డాయి. అటువంటి యొక్క విద్యా సౌకర్యాల కల్పన ఒక హక్కుగా కల్పింపు చేయడం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని చెప్పని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇవన్నింటికి తోడు ఏదైతుందో అన్నింటికన్నా ప్రధానమైనది ఏదైతున్నదో ఉపాధి హామీ. ఏ పరిస్థితుల్లో కూడా గ్రామీణ ప్రాంతంలో జాబ్ గ్యారంటీ పని హక్కుగా ఒకసారి మనం గ్రామ పంచాయతీలో పేరు నమోదు చేసుకుంటే 2 వారాల్లోగా ఏదైతే 15 days లో ఆ పేరు నమోదు చేసుకున్నటువంటి ఒక పౌరుడికి, ఆ కుటుంబానికి పని కల్పింప చేయడం ఏదైతుందో ఒక హక్కుగా ఇది ఏదైతుందో ఈ ఉపాధి హామీ చట్టం ఏదైతుందో మహాత్మా గాంధీ గారి పేరిట జాతి పిత మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్రం కొరకు ఏదైతుందో అహింసాయుత సిద్ధాంతంతో భారతదేశాన్ని స్వాతంత్రం సాధింప చేయటంలో మార్గదర్శకం వహించినటువంటి యొక్క ఆ మహాత్ముడి పేరట మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, దాని పేరు ఏదైతుందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. Basically, program is meant for employment guarantee. Basically, program is meant for employment guarantee. ఉపాధి హామీ హక్కు అది జాతీయ స్థాయిలో కల్పింప చేయబోతున్నటువంటి ఒక కార్యక్రమం కాబట్టి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అది ఆ మహాత్ముడి పేరిట ఏదైతుందో నామకరణం చేయదని. అదే ఈ దేశంలో ఏదైతుందో అంతకంటే గౌరవప్రదమైనటువంటి యొక్క మనకు వ్యక్తి ఎవరు? అందుకే మనం జాతి పితగా మనం గౌరవిస్తామే, అందుకే మనము జాతి పితగా గౌరవిస్తాం. వీళ్ళు 2004 నుండి ఇప్పటి వరకు ఏదైతుందో ఈ 20 సంవత్సరాల కాలంలో 2 దశాబ్దాల కాలంలో గ్రామీణ ప్రాంతంలో ఒకవైపు ఏదైతుందో ఉపాధి హామీ కల్పనకు
పని కల్పింప చేయబడడంతో పాటుగా అసలు గ్రామీణ ప్రాంతంలో ఇవాళ ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయబడుతున్నామని చెప్పంటే ప్రధానంగా ఉపాధి హామీ పథకంలో భాగంగానే చెప్పక తప్పదంటుంది. గతంలో సర్పంచ్గా పనిచేసినటువంటి మా మిత్రులు నందన్న గారు కానీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అలా మా మిత్రులు రాజేందర్ గారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కానీ గ్రామాలలో గత ప్రభుత్వం ఏదైనా కానీ ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మళ్ళీ వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గ్రామీణ ప్రాంతమైన కార్యక్రమం చేయబడుతున్నామని చెప్పంటే అది ఉపాధి హామీ పథకంలో భాగం అని చెప్పని చెప్పక తప్పదు. వల్ల హరితహారం ఉన్నది గొప్పగా అమలు చేయబడ్డ కార్యక్రమం గత ప్రభుత్వంలో. హరితహారం గుంతలు తీయడం అనేది ఏదైతుందో ఉపాధి హామీ పథకంలో భాగం. ప్రతి గ్రామంలో ఏదైతుందో వైకుంఠ ధామాలు నిర్మాణం చేసుకున్నమే. వైకుంఠ ధామం అంటే శ్మశాన వాటికలు, పంపింగ్ యాప్స్ ఏర్పాటు చేసుకున్నాం, రైతు వేదికలు ఏర్పాటు చేసుకున్నాం, పశువుల పాకలు ఏర్పాటు చేసుకున్నాం, అంగన్వాడీ కేంద్రాలు, బడి పిల్లలకు టాయిలెట్స్, గ్రామ పంచాయతీ భవనాలు. మీరు ఒక కార్యక్రమం కాదే, గ్రామ స్థాయిలో ఇవాళ ఏదైతుందో కమ్యూనిటీ పర్పస్ సామూహికంగా ఏదైతుందో చేపట్టబడే కార్యక్రమాలకు తోడు ఈ వ్యక్తిగత ఉపాధి హామీలో భాగంగా ఏదైతుందో బావుల త్రవ్వకం ఇవన్నీ కూడా మనం ఇవన్నింటికి మూలం ఏదైతుందో ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. 2 దశాబ్దాలు గడిచినా కానీ ఏదైతుందో ఆనాడు రూపొందించి అమలు తలపెట్టినటువంటి ఒక ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఏదైతుందో గుండెల్లో హత్తుకుపోయిందని చెప్పంటున్నాయి ఈ కార్యక్రమం. సోనియా గాంధీ గారి ఆలోచన, మన్మోహన్ సింగ్ గారి కార్యదక్షత, ఇది ఆనాడు ఏదైతే పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేయాలని చెప్పి తలపెట్టే కార్యక్రమం. ఇది రాష్ట్రం ఏదైతుందో నూడల్ ఏజెన్సీ, రాష్ట్రాలు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వాలు నూడల్ ఏజెన్సీస్, కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల చేయబడేట నిధులు ప్రత్యక్షంగా గ్రామీణ ప్రాంతానికి జనాభా ప్రాతిపదిక కేటాయింపు చేయబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నూడల్ ఏజెన్సీగా వ్యవహరింప చేయబడేటట్టు ఈ కార్యక్రమాన్ని మనం ఇంతవరకు అమలు చేస్తూ వచ్చినామని చెప్పండి. ఇంత మంచి కార్యక్రమం మొత్తం దేశంలో ఏదైతుందో గ్రామీణ ప్రాంతం ప్రజల్లో గుండెలకు హత్తుకుపోయిన కార్యక్రమం ఏదైతుందో ఇవాళ ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో ఇంకా దీన్ని మెరుగుపరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా మెరుగుపరిచే విధంగా దానికి ఏమైనా మార్పులు చేపట్టి మనకి ఇంతవరకు ఏదైతుందో 100 రోజులు పని దినాలని ఉండేది. ఈ మినిమం 100 days అని ఉండే కార్యక్రమం 100 దినాలని. ఇప్పుడు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఏదైతే బిల్లు ప్రవేశపెడుతుంది దాన్ని 125 దినాలు పెంచేది. హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇంతవరకు ఏదైతుందో 100 పని దినాలు కనీసం కల్పింపజేయాలని చెప్పి ఉండేనో అది వల్ల 125 దినాలు ఇంకా 28 days పెంచుతున్నారు సంవత్సరం. హర్షిస్తుందో మినిమం వేజ్ పేమెంట్ ఏదైతుందో కనీసం 250 రూపాయలు గిట్టుబాటు అయింది. ఈ 250 రూపీస్ ఏదైతుందో కనీసం వేజ్ గిట్టుబాటు అయింది. అట్లాగే ఏదైతుందో అంటే దీన్ని వాస్తవం చెప్పాలంటే వ్యవసాయ రంగాన్ని కూడా దీన్ని అనుసంధానం చేయాలనేటువంటి యొక్క ఆలోచన విజ్ఞప్తి కూడా కేంద్రానికి అంటే వివిధ రాష్ట్రాల నుండి నివేదికలు పంపడం జరిగింది.
మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వెళ్ళి మొదలెడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కూడా ఏదైతుందో మరి వ్యవసాయానికి ఇది ఎన్ఆర్ఐఎస్ అనుబంధం చేయగలిగినట్టయితే విత్తనం విత్తే అప్పటికెళ్ళి మన కూలి అవసరం, విత్తనం విత్తే అప్పటికి మన కూలి అవసరమే, కలుపు కానీ నాటు కానీ కోతకు కానీ దీని వ్యవసాయానికి అనుబంధం చేసినట్టయితే అటు కూలీలకు పని కల్పనతో పాటుగా ఇటు రైతు కూడా అది ఉపకరించే విధంగా ఏదైతుందో ఒక 50% ప్రభుత్వం చెల్లిస్తే 50% రైతు పని చేయగలిగితే బాగుంటుందనేటువంటి ఆలోచనతో అంటే మనం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజ్ఞప్తి చేసినాం, చట్టం మనం తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర విజ్ఞప్తి చేసినాం. అది చేస్తే బాగుంటుంది, వ్యవసాయానికి అనుబంధం చేస్తుంది, చేయలేదు. ఇప్పటికి కూడా ఏదైతుంది వ్యవసాయాన్ని అనుబంధం చేయాలనేటువంటి ఒక డిమాండ్ ఇవాళ ఎన్ఆర్ఈఎస్ ఏదైతున్నదో ఇప్పుడు మీరు బావుల తవ్వకానికి ఇస్తున్నది, పండ్ల తోటలకు ఏదైతున్నదో కొమ్మ కత్తిరింపు కూడా ఇస్తారు, పండ్ల తోటలకు కొమ్మ కత్తిరింపుకి ఇస్తారు, పండ్ల తోటలకు ఏదైతుందో గుట్టలు తీయడానికి ఇస్తారు. వ్యవసాయానికి దీన్ని అనుసంధానం చేసినట్టయితే రైతుకు ఏదైతుందో తోడ్పాటు అందించిన విధంగా ఉంటుంది. కాబట్టి ఇది ప్రధానంగా వ్యవసాయాన్ని అనుసంధానం చేసే విధంగా రేపు ఈ బిల్లులో దీన్ని తగు మార్పులు చేసి అమలు చేయాలనేది మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పక్షాన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తూ డిమాండ్ చేస్తారు. దాంతో పాటు ఇక్కడ ప్రధానమైనది ఏదైతున్నదో వీళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి వాస్తవంగా ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ గారి పేరు దానికి పిలువబడడం అనేది ఈ దేశంలో అంతకంటే గౌరవప్రదమైనటువంటి ఒక వ్యక్తి ఒకటి లేరు. మొత్తం భారతదేశంలో మహాత్మా గాంధీ కంటే గౌరవప్రదమైనటువంటి యొక్క పౌరుడు ఇంకా ఇంతవరకైతే ఉన్నారో మేము భావించమే. సరే, దేశాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. సరే, దేశానికి స్వాతంత్రం ఉద్యమ పోరాటం ఏదైతున్నదో మార్గదర్శనం చేసినటువంటి ఒక జాతి పిత మహాత్మా గాంధీ. దాన్ని ఏదైతున్నదో పేరు మార్చి పేరు అనేది ఏదైతుందో కార్యక్రమాల అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు మార్చు. 100 పని దినాలకు 125 రోజు చేయి, మినిమం వేజ్ పేమెంట్ 250 చేయు. వీళ్ళ నిధుల కల్పన గతంలో ఇది కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి డైరెక్ట్ గా. ఇప్పుడు ఏం చేస్తుంది, దాన్ని 60% కేంద్రం 40% రాష్ట్రం అని చెప్పని దాన్ని మార్పులు చేయబోతుంది బడ్జెట్. ఇప్పుడు బడ్జెట్ ఏదైతుందో రాష్ట్రాన్ని లింక్ చేయడంతో మళ్ళీ సమస్య ఉత్పన్నం కాబోతుందని చెప్పి అంటున్నా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపు అనేది మన ఇక్కడికి వెళ్ళి పన్నుల రూపాయన ఏవైతే నిధులు సేకరిస్తారో అందులో నుండి ఇటు కేటాయింపు చేస్తారు. కేంద్రం నిధులు కేటాయింపు చేసినా, ఎవరి నిధులు కేటాయింపు చేసినా ప్రజలకి వెళ్ళేది ఇవాళ జిఎస్టి, ఇటువంటి సెంట్రల్ ఎక్సైజ్ ఇటువంటి ఉన్నాయి కదా పన్నులు, అందులోకి వెళ్ళి మనకు కేటాయింపు చేస్తారు. ఎన్ఆర్ఈఎస్ ఇంత ప్రత్యక్ష 15 ఫైనాన్స్ గ్రామీణ ప్రాంతానికి ఏదైతుందో ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ నూతనంగా ఎంపికైందే. మళ్ళీ ఎవరి దయా దాక్షిణ్యాలో మళ్ళీ డెఫినెట్లీ వన్ నీడ్ ది హెల్ప్ ఆఫ్ ది ఎమ్మెల్యే ఎంపీ, వాళ్ళ సహకారాలు పొందాలి తప్పనిసరి, అది కూడా హక్కు. అది కానీ ఏది ఇస్తుందో అట్ ది సేమ్ టైం స్వయం
ఇంకా నిర్వహణ బాధ్యత చేసుకునే విధంగా ఏదైతున్నదో వాళ్ళ ఎన్నోరేజ్ చేస్తారనేది ఒక హక్కుగా లభిస్తుంది గ్రామ పంచాయతీ. ఈ 15 ఫైనాన్స్ కూడా అట్లా హక్కుగా లభిస్తుంది. ఇది రాజీవ్ గాంధీ గారు రూపకల్పన చేసింది అన్నాడు, ఇది ఫైనాన్స్. ఇదేమో యూపీఏ పర్సన్ చేసింది, ఫైనాన్స్ అనేది అప్పుడు ముందు రూపకల్పన చేసింది. దీన్ని ఇప్పుడు ఎన్డీఏ ఏం చేస్తుంది, ఈ మహాత్మా గాంధీ గారి పేరు కానీ ఆయనకు వాళ్ళ మోడీ గారికి ఈర్ష్య ఎవరి మీద ఉండాలి, నెహ్రూ మీద ఈర్ష్య ఉన్నదా? ఏమంటే నెహ్రూ చేయబట్టి వాళ్ళ దేశం లోపల మాకు ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అనేది చెప్తుంటాడు. ఇప్పుడు నెహ్రూ పోయింది, ఆరి ఇప్పుడు గాంధీ గారి పేరు మీద పడ్డా. ఇంతవరకు ఏదైతుందో నెహ్రూ అంటే కాంగ్రెస్ కుటుంబం, కాంగ్రెస్ నాయకుడు అనే ఒక భావనతో ఏదైతుందో నెహ్రూను ఏ విధంగా స్థానాన్ని కుదించాలి అనే ఆలోచనతో కుట్ర కొనసాగింది. ఇప్పుడు నెహ్రూజీ పోయింది, మళ్ళా మహాత్మా గాంధీ కూడా నీకేం, అరే నువ్వే అంటావు మహాత్మా గాంధీ అని. మరి అంబేద్కర్ గారు ఏ విధంగా రాజ్యాంగాన్ని అందింపజేసిందో మనం మహాత్మా గాంధీ దేశం స్వాతంత్రం సిద్ధింపజేయడం మన రాజకీయాలకు అతీతంగా. అక్కడ మహాత్ముడి పేరు ఏదైతుందో ఈ ఎన్ఆర్ఎస్ కార్యక్రమం తొలగింపజేయాలని కుట్ర చేయడం ఇంతకంటే ఉంటాగా. వికసిత్ భారత్, డెఫినెట్లీ వికసిత్ భారత్. వికసిత్ భారత్ కు ఉన్నతం తీసేయాల్సిన అవసరం లేదు కదా. ఉన్న మహాత్ముడి పేరు తీసేసి వికసిత్ భారత్ అని చెప్పని దానికి అది అదొక చిత్రం పెట్టింది. అది ఏందో మాకు అంటే మన 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 తెలుగు వాళ్ళకైతే అర్థం కాదు. అది వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక. అజీవిక అదేదో తెలియదు మనకు, అది ఇప్పుడు డిక్షనరీ పట్టాలి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, వికసిత్ గ్యారంటీ विकसित भारत गारंटी फॉर रोजगार, आजीविका, आजीविका मिशन, आजीविका मिशन ग्रामीण, आजीविका मिशन ग्रामीण. విబిజీ రామ్జీ, దానికి ఏంటంటే ఈ షార్ట్ ఫైన్ అది రాస్తారు దానికి బిబిజీ రామ్జీ అని ఆ షార్ట్ దానిలో ఫామ్ లోపల విబిజీ రామ్జీ. వికసిత్ భారత్ అంటే విబి, వికసిత్ భారత్ అంటే విబి, गारंटी फॉर रोजगार एंड आजीविका मिशन ग्रामीण को जी राम जी मिशन అంటే ఏమవుతుందిగా జీ రామ్ జీ. రాముడు అంటే గౌరవనీయుడు ఉన్నాడే, శ్రీరామచంద్ర ప్రభు అనేవాడు ఏదైతుందో కలియుగానికి ఆరాధ్య డైరెక్ట్ త్రేతాయుగం లోపల ఏదైతుందో, త్రేతాయుగం లోపల ఏదైతుందో వారు అందించిన ధర్మంగా ఎవరైనా రాజ్యం ఎక్కుందా అంటే రామవారి పాలన ఎక్కుందని కోరుకుంటారు. ఎవరైనా రాజ్యం ఎక్కుందా అంటే రామవారి పాలన ఎక్కుందని చెప్పి కోరుకుంటారు. అనేక పత్ని వ్రతుడు, రామరాజ్యం అంటే నిజంగా త్రేతాయుగము లోపల రాముల వారి నమ్మిన బంటు ఎవరు అనంటే హనుమంతుని తలుచుకుంటామే. త్రేతాయుగంలో రాముల వారికి నమ్మిన బంటు ఎవరు అంటే ఏమనుకుంటాం మనం, హనుమంతుని తలుచుకుంటాం. రాముల వారి మందిరం లేని విగ్రహం లేని చోటు ఉంటుంది కావచ్చు, కానీ హనుమంతుడి విగ్రహం లేని దేవాలయం చోటు అయితే ఉంటుంది.
వీళ్ళ కలియుగం త్రేతాయుగం కలిసి మనం కమ్ టు కలియుగం. కలియుగంలో ఏదైతుందో రాముల వారిని ఆరాధించి తలుచుకునేటువంటి యొక్క పౌరులలో మహాత్మా గాంధీ గారు ఏదైతే ప్రథమ స్థానం ఉంటారో, అవి చనిపోయే ముందు కూడా చివరి పదం ఉచ్చరించింది హే రామ్. మహాత్మా గాంధీ గారు ఏదైతుందో ఆయన జీవితం చివరి ఆయన తలుచుకుంది ఏంటి అని అంటే హే రామ్ అని. త్రేతాయుగంలో కూడా రాముల వారికి నమ్మిన పంటు ఎట్లయితే రాముల వారి మన గుర్తితో అయితే హనుమంతుని తలుచుకుంటామో, వీళ్ళ కలియుగంలో రాముల వారిని తలుచుకోవడం అంటే మహాత్మా గాంధీ. కలియుగంలో రాముల వారు తలుచుకోవడం అంటే మహాత్మా గాంధీ అని. హే రామ్ అంటూ ఏదైతుందో ఆయన ప్రాణం వదిలిండి అని చెప్పి అంతకంటే గొప్ప హిందూ తత్వం గలటువంటి ఎవరు ఉంటారే, రాముల వారిని ఆరాధించేంత వ్యక్తిత్వం గల హిందూ ఎవరైనా ఉంటారా? అది జీవిత చివరి పదము క్షణం అని ప్రాణం వదిలేటప్పుడు తలుచుకున్నది ఏదైతుందో హే రామ్ అని చెప్పని ఆ రాముల వారిని తలుచుకుంటూ జీవితానికి ప్రాణం వదిలేండి ఆయన కలియుగంలో. మరి ఇంకెవరైనా వదిలిందో లేదో నాకు తెలియజెప్పట్టు. నేను నాకు కూడా కొంత పురాణాల పట్ల నాకు పురాణాల పట్ల అవగాహన ఉన్నది. రామాయణమే కానీ మహాభారతమే కానీ త్రేతాయుగంలో రాముల వారిని ఆరాధించేటువంటి ఒక భక్తుల హనుమంతుడు ఎట్లయితే మనం తలుచుకుంటామో, రాముల వారు అంటేనే హనుమంతుడు. కలియుగంలో రాముల వారు అంటే గాంధీ మహాత్ముడు, కలియుగంలో రాముల వారు అంటే మహాత్ముడు, గాంధీ మహాత్ముడు. మరి అటువంటి ఒక మహాత్మా గాంధీ పేరు తొలగించాడు ఈ చిత్రం నాకు. అని ఇప్పుడు ఏం చేయబోతుంటే హనుమంతుడు పేరు తీసేది రామవారి పేరు పెడతాంటే ఏమనంటే, రాముల వారు లేని హనుమంతుడు లేడు. మనం హనుమంతుని కొలుస్తున్నామని చెప్పంటే రామవారిని కొలిచేటే భావిస్తాం మనం. హనుమంతుని కొలిస్తే రామవారిని కొలిచేటే భావిస్తాం మనం. మహాత్మా గాంధీ గారు అంటే వారి ధర్మనిష్టత, వారి అహింసాయుత సిద్ధాంతం. అందుకే ఆయన జాతి పిత అయిండు. ఆయన పేరు దొరికించడం దానికి ఈ చిత్రం అనిపిస్తుంది. వీళ్ళకి ఎక్కడ దొరకనట్టు. దయచేసి వాళ్ళ ఎన్డీఏ మోడీ గారు ఇంకేదైనా కొత్త పథకాన్ని పేరు మీద రామవారి పేరు. మేము రామవారి ఆరాధకులమేనే, మేము రామవారి ఆరాధకులమే. జగిత్యాల జిల్లాలో ఏదైతుందో ఇక్కడ రామవారి ఆలయ నిర్మాణానికి తోడ్పడి మేమే అంటున్నా. కోదండ రామాలయ నిర్మాణానికి తోడ్పడి మేమే అంటున్నాను. మావాడు రాజేంద్ర అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టుకుంటూ ఎక్కడికి పోతుంది ఏంటి ఇది? రాజకీయ పార్టీల ఆలోచన ఎక్కడికి పోతుంది అంటున్నాను. ఆ మహాత్ముని ఏదైతుందో గౌరవాన్ని కుదిస్తామని చెప్పంటే ఇలా మహాత్ముల పేరు మన ఇంట్లో పెట్టుకుంటారా అంటున్నా. ఇలా నా కుటుంబంలో నా కొడుకు రామచంద్ర రెడ్డి అని పేరు పెట్టుకున్నా, రాముల వారి పేరు పెట్టుకున్నాను నేను. నా కొడుకు నేను రాముల వారి పేరు పెట్టుకున్నాను నేను. దయచేసి ఇప్పటికే ఏమంటున్నాను నేను, ఇటువంటి ఒక ఆలోచనలు ఉపసంహరించుకోండి. ఇలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరి ఏ విధంగా మరింత విస్తృంపజేయగలుగుతాం ఆలోచన, దాన్ని ఇంకా మరింత ఏ విధంగా మెరుగుపరుస్తగలుగుతాం ఆలోచించండి. నిధులు పెంచడానికి ప్రయత్నం చేయండి, అత్యధికంగా నిధులు కేటాయింపు చేయండి.
రైతాంగానికి అది తోడ్పడే విధంగా ఏదైతుందో ఏమీ రైతాంగాన్ని 10 దినాలలో కొట్టేసి ఇబ్బందికరంగా మారుతున్నట్టు ఒక ఆలోచన చర్చకు వస్తుంది. అది రైతాంగానికి ఉపకరించే విధంగా రైతాంగానికి తోడ్పడే విధంగా ఏదైతున్నదో వ్యవసాయానికి అనుబంధం చేసి రైతాంగం ఏదైతుందో వ్యవసాయం విత్తనం నాటేప్పటికెళ్ళి కోతల వరకు వివిధ దశల్లో కూలి అవసరం ఉంటాడు. ఆ కూలీలకి ఏదైతే మనం ఉపాధి కల్పించినట్టు ఉంటుంది, రైతుకి అది కొంత తోడ్పాటు అందిస్తే అటువంటి యొక్క ఆలోచన విధానం చేయండి. ఇది పేరు మార్పిళ్లతో మీరు ఏమో చేస్తున్నారని చెప్పి అనుకుంటే ఇది జనం ఏదైతుందో మరి నిజంగా కూడా అసలు మీరు పేరు మారుతూ ఉన్నది మారే పేరు కాకపోయా అంటున్నాను. నువ్వు కాగితం మీద ఏం పేరు అని పెట్టుకోబోయా, పిలువనే పేరు మాత్రం ఏదైతుందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగానే గుర్తింపబడి ఆ మహాత్ముని పేరు చెరిచేద్దామని చెప్పంటే అది చిరిగిపోయేది కాదు. ఆ మహాత్ముని పేరు చెరిచేద్దామని చిరిగిపోయేది కాదండి. మహాత్ముడు ఏదైతుందో త్రేతాయుగంలో హనుమంతుడు ఎట్టుండేదో కలియుగంలో ఏదైతుందో మహాత్ముడు గాంధీ గారు హనుమంతుని ప్రతిరూపం అంటుంది. రాముల వారిని ఆరాధించేవాడు కలియుగంలో ఎవరైనా ఉండరు అని చెప్పంటే అది మొదటి వ్యక్తి గాంధీ గారు వస్తారు చెప్పారు. రాముల వారిని ఆరాధించే వాళ్ళల్లో మనం ముందుగా తలుచుకున్నది ఎవరికి ఏం చెప్పారంటే గాంధీ గారి ముందు తెలుసుకోవాలి. ఆయన జీవితం ప్రాణం వదిలే చివరి పదం ఏదైతుందో ఏ రామని వదిలేటువంటి వాడు మరి మనం ఉండొచ్చు, నేను లేనని చెప్పి ఎట్లా అంటే కానీ మన కళ్ళ మనకు ఉన్నది మాత్రం విన్నది మాత్రం ఏదైతుందో మహాత్మా గాంధీ.